తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ కీలక నేత బల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజుల క్రితం సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఉదయం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బల్కా సుమన్ను పోలీసులు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత జైలుకు తరలిస్తారు. ఇటీవల సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ బల్కా సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలందరూ మిలిటెంట్ తరహాలో ఉధృత పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నమోదైన కేసుల ఆధారంగానే పోలీసులు ఈరోజు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బల్కా సుమన్ అరెస్టు వార్తతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసులు బందోబస్తును భారీగా పెంచారు. మరోవైపు తన అరెస్టు వార్తలను మాత్రం బల్కా సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.